Dear friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. ఇర్మియా 4వ అధ్యాయం గురించి ధ్యానిద్దాం. జూలై 8కి చెందినటువంటి వాక్య భాగం. ఇక్కడ 3వ వచనంలో ఏముంటుందంటే, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములను దున్నుడి అనే దానికి అర్థం ఏంటి? దేవునికి కావాల్సింది హృదయ సున్నతి కానీ ఇంకా వేరేది కాదు, ఆచారాలు కాదు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమేన్. ఉత్తర దిశ నుండి వచ్చు బబులోను దండులు కలిగించే వినాశనము ఇర్మియా 4 ఎక్కువ భాగం చిత్రీకరిస్తున్నది. మరి 5 నుండి 31 దాకా సుదీర్ఘమైనటువంటి భాగం మనం కొన్ని వచనాలు చదువుకుందాం. 4వ అధ్యాయం మరి 1 నుండి 4 వరకు చదువుకుందాం. ముందు 1 నుండి 4 వరకు. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవం తోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. అతిశయపడుదురు. యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బూడు పొలమును దున్నుడి. ఓకే, 4వ వచనం కూడా. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుంటున్నట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడుడి. ఓకే, ఇక్కడ 19వ వచనం కూడా చదువుకుందాం. 19వ వచనం. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగానున్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుతున్నది కదా. యుద్ధ ఘోష నీకు వినబడుతున్నది కదా. ఓకే, మరలా నా బ్యాక్ టు వర్స్ 4, ఇర్మియా 4:4. అవిధేయులయుండుట మానుకొని దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చుకుంటున్నట్లు యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండుడి. నెక్స్ట్ వచనం. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి, దేశంలో బోర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారం గల పట్టణములలో లోనికి పోవునట్లుగా పోగై రండి. నెక్స్ట్. సియోను చూచున్నట్లు ధ్వజం ఎత్తుడి, పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకూడని చెప్పుడి. అంటే యెరూషలేము నుండి పారిపోండి అని చెప్తున్నాడు. దాని గురించి మనం ఇక్కడ యెహోవా చెప్తున్నటువంటి మాటలను బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఈ ప్రవచనం ఎక్కువ భాగం యెహోవాయే స్వయంగా చెప్పుతున్నాడు. ఒక్కొక్క చోట ఇర్మియా తన స్వంత వేదనను
వ్యక్తపరుస్తున్న ఒక చిన్న మధ్యంతరం కూడా తటస్థపడుతుంది. ఆ ఇంటర్లూడ్. నా కడుపు నా కడుపు అని మనం చదువుకున్నాం కదా. నా కడుపు నా కడుపు, నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను, నా ప్రాణము బాకానాదము వినబడుతున్నది కదా. యుద్ధ ఘోష నీకు వినబడుతున్నది కదా. దేవుని మాటలను ఎంత నమ్మకంగా నివేదిస్తున్నది. దేవుని మాటలను ఎంత నమ్మకంగా నివేదిస్తున్నప్పటికీ ఇక్కడ గమనించాలి. ఈ మాటలను బట్టి మనం నేర్చుకునేది ఏంటి అని అంటే, యిర్మీయా దేవుని మాటల్ని నమ్మకంగా ఆయన రిపోర్ట్ చేస్తున్నాడు ప్రజలకి. దేవుని శిక్ష ఎంత నీతివంతమైనదని గుర్తించినప్పటికీ దేవుని ప్రజలను, యోధా ప్రజలను ఆయన శిక్షిస్తున్నాడు. వేదనను అనుభవిస్తున్న తన ప్రజలతో మరి దేవుడు శిక్షించినప్పుడు వాళ్ళు శ్రమ వేదన గుండా వెళ్తారు కదా. కాబట్టి యిర్మీయా దేవుని మాటలు చెప్పినా కానీ తన ప్రజలతో యిర్మీయా మమేకమై ఉంటాడు. అంటే ఈ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్. ఆ విషయంలో యేసు ప్రభువును అపేక్షిస్తున్నాడు ఈ విషయంలో. అంటే దేవుని యొక్క ప్రవచనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను దేవుని ప్రజలకు బయలుపరిచినప్పటికీ మరి దేవుని ప్రజలు వాళ్ళు వేదనలో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఐడెంటిఫై చేసుకుంటాడు. అది యేసుక్రీస్తులో అత్యున్నతంగా ఉంటుంది, వివరించబడుతుంది. అది కాబట్టి ఈ అనుభవాలు, యిర్మీయాలో ఉన్నటువంటి అనుభవాలు యేసుక్రీస్తుని సూచించేటువంటి రీతిగా ఉంటుంది. ఒక ప్రక్క ఆ కాలంలోని పాపములను ఖండిస్తూ యిర్మీయాలాగా యేసుక్రీస్తు ఖండిస్తూ, మరొక ప్రక్క వారిపై పడబోయే తీర్పును తప్పకుండా వస్తుంది. పడబోయే తీర్పును తలంచుకొని యేసుక్రీస్తు విలపించెను. మరి చిన్న వాక్యం ఉంది కదా, యోహాను సువార్త 11:35లో అది యేసుక్రీస్తు విలపించెను అని. అది ఆయన లాజరు యొక్క మరణం సమయంలో ఆయన విలపించాడు. అదే రెండవ చోట ఆయన విలపించింది ఎప్పుడు అంటే యెరూషలేముకి వెళ్తున్నప్పుడు. మత్తయి సువార్త చివరిలో ఉంటుంది అన్నమాట. యెరూషలేముకి వెళుతున్నప్పుడు దాన్ని చూసి యేసుక్రీస్తు విలపించాడు. ఒక పక్క వాళ్ళ యొక్క పాపాన్ని చూయించాడు, మరొక ప్రక్క వాళ్ళ పాపాన్ని బట్టి వచ్చేటువంటి తీర్పును బట్టి ఆయన విలపించాడు. ఆ విధంగా యిర్మీయా యొక్క అనుభవం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఇంకా సమయము మించిపోలేదని మొదటి 4 వచనములలో ప్రభువు తెలియజేస్తున్నాడు. నిజానికి ఇశ్రాయేలీయులు ఆయన యొద్దకు తిరిగి వచ్చిన ఎడల వారి దేశమును రక్షించుటకు మాత్రమే గాక అన్య దేశములను వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉండేటువంటి పాత్ర వాళ్ళు తిరిగి పొందుతారు. ఇక్కడ వాళ్ళు నమ్మకంగా ఉంటే, ఇశ్రాయేలీయులు నమ్మకంగా ఉంటే, దేవుని దగ్గరికి తిరిగి వస్తే, యెరూషలేము దగ్గరికే కాదు దేవుని దగ్గరికి తిరిగి వస్తే, దేవునికి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి తిరిగి వస్తే వాళ్ళు రక్షించుకుంటారు. అంతేకాదు, అంటే ఈ శత్రు దేశాల నుండి, బబిలోను నుండి రక్షించుకుంటారు. అంతేకాదు, అన్య దేశాలకు ఆశీర్వాదకరంగా కూడా ఉంటారు.
మరి అన్య దేశాలు అన్య దేశాలని ఎప్పుడు కూడాను దేవుడు ఇస్రాయేలు ద్వారా అన్య దేశాలని ఆశీర్వదించాలనేటువంటి ఆశ ఆయనకుంటుంది. ఈ ఆదికాండం 12:3లో మనం చూసినటువంటి రీతిగా అబ్రహాంకి దేవుడు చేసి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇశ్రాయేలు నిన్ను ఆశీర్వదిస్తాను, అన్ని జనులకి నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాను. కాబట్టి అన్ని జనులు వాళ్ళు కూడా ఆశీర్వదింపబడాలి. మరి ఇది చదువుకుందాం. కీర్తన 72:17. కీర్తన 72:17. అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడున్నంత కాలము చిగుర్చుచుండును. అతనిని బట్టి మనుషులు దీవింపబడతారు. అతనిని బట్టి అంటే ఇశ్రాయేలుని బట్టి మనుషులు దీవించబడతారు. అన్యజనులందరూ అతడు ధన్యుడని చెప్పుకొందరు. ఓకే. అన్ని జనులకి ఆశీర్వాదం వస్తుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఇశ్రాయేలుని అన్ని జనులు ఆశీర్వదిస్తారు. మీ వల్లనే మాకు మేలు కలిగింది అనేటువంటి ఉద్దేశంతో. కానీ వారు తిరిగి వచ్చుట కేవలము వేషధారణగా ఉంటుంది. వేషధారణగా ఉంటుంది. కానీ పశ్చాత్తాప పడినట్లు పైకి కనిపించేదిగా ఆ విధంగా ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళు తిరిగి రావాలి. తిరిగి రావటం అంటే పశ్చాత్తాపం. అది వేషధారణగా ఉండకూడదు. వాళ్ళ పశ్చాత్తాపం పైకి కనిపించేదిగా ఉండకూడదు. నిజంగా ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి పశ్చాత్తాపంగా ఉండాలి. వారి విగ్రహములను యథార్థంగా విడిచిపెట్టాలి. సత్యమును బట్టియు, న్యాయమును బట్టియు, నీతిని బట్టియు యెహోవా జీవము తోడని మనం చదువుకున్నటువంటి రీతిగా ప్రమాణం చేయాలి. ఈ ప్రమాణంలో కనీసం 2 రూపాలు ఉంటుంది. 2 ఫ్యాసెట్స్ ఉంటుంది. మొదటిది ఏంటి అంటే సీనాయి నిబంధనను పునరుద్ధరించే తీరులో ఉంటుంది. ఒకవేళ అది ప్రమాణముగా ఉండని ఎడల వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు, ఒట్టు పెట్టుకుంటున్నారు. అనగా సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి లేని ఎడల అది అబద్ధంగా ఉంటుంది. అంతేకాదు అది దైవదూషణగా ఉంటుంది. ఎందువల్లంటే దేవుని పేరు పెట్టుకుని ప్రమాణం చేస్తున్నారు కాబట్టి దైవదూషణగా ఉంటుంది. మరి రెండవ ఫ్యాసెట్ ఏంటి అంటే దేశము చేసే ప్రమాణములు ప్రభువు పేరట చేసే పద్ధతిని గుర్తిస్తున్నది. ప్రభువు పేరట చేయాలి. 10:20 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 10:20. దేవుని పేరట చేయాలి. యెహోవా పేరట ప్రమాణం చేయాలి. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణము చేయవలెను అని ఆదేశించాడు. ఆయన నామమున ప్రమాణం చేయాలి. ఎందుకు ఇక్కడ నొక్కి చెబుతున్నాడు? ఆయన పేరు పెట్టుకుని దేవుని పేరట ప్రమాణం ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు వివాహం చేసుకునేటప్పుడు కూడాను మరి ఆయన పేరట త్రియేక దేవుని పేరట ప్రమాణాలు చేస్తారు కదా. ఎందుకు అంటే విగ్రహారాధనతో నిండుకొనిన దేశ ప్రజలు చేసే ప్రమాణములు కూడా నకిలీ దేవుళ్ళ పేరున చేయవచ్చును. వాళ్ళ పేరు చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ విగ్రహారాధన కాబట్టి. యెహోవా పేరట ఆ దేశ ప్రజలందరూ ప్రమాణం అంటే ఒట్టు పెట్టుకోవటం.
చేయవలెను. ఎందువలననగా ఎందువలన ప్రభువు పేరట, యెహోవా పేరట ఎందుకు చేయాలి అంటే, ఆయన ఒక్కడు మాత్రమే. యెహోవా ఒక్కడు మాత్రమే. ప్రభువు అంటే ఇక్కడ యెహోవా. యెహోవా ఒక్కడు మాత్రమే సర్వోన్నతుడు. ఆయన ఒక్కడే దేవుడు. వారు ప్రమాణము చేయుటకు యోగ్యుడైనటువంటి అత్యున్నత వ్యక్తి ఆయన. కాబట్టి ఆయన పేరున చేయాలి. ఇంకా అదనంగా 2 పదచిత్రాలుంటుంది. నిజమైన పశ్చాత్తాపమును దేవుడు ఆదేశించే హృదయ శుద్ధిని వివరిస్తున్నటువంటి ఈ పదచిత్రాలు. మొదటిది ఏంటి అంటే, ముళ్ళ పొదలలో మనం చదువుకున్నటువంటి రీతిగా ముళ్ళ పొదలలో విత్తనములు. మొదటి మనం ఏమనుకున్నామంటే, మొదటి వచనాల్లో ఈ యొక్క పదచిత్రాలున్నాయి. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు భూములలో లను దున్నుడి. బీడు పడితే ఇప్పుడు అగ్రికల్చరల్ ఆ ఫార్మర్‌కి, వ్యవసాయదారుడికి బాగా తెలుసు. ఏంటంటే ఆ ముళ్ళ పొదల్లో అది చల్లక ప్రభువును గాని, ఆయన మాటలను గాని యథార్థంగా స్వీకరించుటకు శ్రద్ధ చూపుట లేదు. అంటే నిజంగా ప్రభువుని గాని, ఆయన మాటలను గాని యథార్థంగా హృదయంలో స్వీకరించుటకు శ్రద్ధ చూపట్లేదు. దాని అర్థం అది. విలువైన వాటిలోని జీవమును అణచివేసే ముళ్ళ పొదలలో విత్తన ఎడల ఫలములు కాయవు. అక్కడ ముళ్ళ పొదల్లో విత్తితే ఆ కాయలు కాస్తాయా? అది ఫలిస్తుందా? కాదు. ఇక్కడ మార్కు సువార్త 4లో మనం ద పారబుల్ ఆఫ్ ద సోయర్ అంటాం కదా. విత్తువాడు విత్తనాలు తీసుకెళ్ళి పొలంలో మరి విత్తినప్పుడు 4 రకాలైనటువంటి స్థలాల్లో ఆ విత్తనాలు పడతాయి. కాబట్టి దాన్ని గుర్తు చేసేటువంటి రీతిగా మంచి స్థలంలో పడాలి. కాబట్టి ఆ తుక్కు, చెత్త, ఆ ముళ్ళ పొదలు అవన్నీ తీసేసి అక్కడ సాగు చేసి అక్కడ విత్తండి అనేటువంటి తీరులో ఆ చిత్రాన్ని దాని పదచిత్రం అంటారు. అంటే పదంలోనే చిత్రం ఉంటుంది. ఆ పదం యొక్క మాట తీరులోనే ఆ ఐడియా, దాని యొక్క అర్థం ఉంటుందన్నమాట. దాన్ని పదచిత్రం అంటాం. రెండవది ఏంటి అంటే, దేవుడు కోరుకునేది భౌతిక సున్నతి కాదు. ఆ క్రియకు ఎంత సాంకేతిక అర్థం ఉన్నప్పటికీ, సున్నతి చేసుకుంటే ఇప్పుడు అబ్రాహాంకి దేవుడు సున్నతి అనేటువంటి ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఆదికాండం 17లో. మరి అది దేవుని ప్రజలకి గుర్తు. అది గుర్తయినప్పటికీ, దేవుడు ఆదేశించినప్పటికీ, దానిలో లోతైనటువంటి అర్థం ఉన్నప్పటికీ, ఆయన ఆశించేది ఏంటంటే హృదయ సున్నతి. చెడుతనం నుండి కత్తిరించి వేయుట, దాన్ని కోరుకుంటాడు. నిజమైనటువంటి హృదయ సున్నతి ఏంటి అంటే, చెడు నుండి కత్తిరించబడాలి, చెడుని వదిలిపెట్టాలి. మోషే దినాల్లో కూడా దేవుడు కోరుకుంటున్నాడు హృదయాన్ని. అలాంటి హృదయం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీనిని బట్టి పౌలు చెప్పిన సారాంశం కూడా మనం తలంచవచ్చు. ఈ 3 చదువుకుందాం. మరలా 4వ వచనం మరలా చదువుకుందాం. తర్వాత ద్వితీయోపదేశకాండం 10, 16, తర్వాత రోమా 28, 29 కూడా చదువుకుందాం.
అవిధేయులయుండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండునట్లు యూదావారలారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి లోబడి లోబడుడి. అంటే కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి వేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండా హృదయ సున్నతిని అడుగుతున్నాడు. ఓకే, మరలా రోమా 2:28 కూడా చదువుదాం. ఇక్కడ మొదటి అధ్యాయంలో సెక్యులర్ మ్యాన్ ఈజ్ ఎ సిన్నర్. సెక్యులర్ మ్యాన్, దేవుడు లేనటువంటి రీతిగా జీవించేటువంటి వ్యక్తి అతను అతను పాపి. ఎందువలన పాపి అంటే కాన్షియన్స్ని బట్టి మరలా క్రియేషన్ బట్టి వాడిని ధిక్కరించాడు. కాబట్టి దేవుడు దేవుడు ఉన్నాడు అని ఆ రెండు విధాలుగా దేవుడు తన ప్రత్యక్షపరచుకున్నప్పటికీ ఆయన అవిధేయుడిగా ఉన్నాడు. కాబట్టి వాడు పాపి. 2వ అధ్యాయంలో ఏముంటుందంటే యూదుడు కూడా ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ యూదుడు కూడా అదే చేశాడు. మరి యూదుడు బాహ్యంగా సున్నతి పొందాడు కదా, మరి బాహ్యంగా సున్నతి పొందినందు మాత్రాన లాభం ఏం లేదు అని అపోస్తలుడైన పౌలు మరి రిలీజియస్ పీపుల్ గురించి కూడా, యూదుల గురించి కూడా చెప్తున్నాడు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. క్లియర్. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. నెక్స్ట్ వచనం. అయితే అంతరాంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. కాబట్టి దేవుడు అంగీకరించేది ఏంటి అంటే హృదయ సున్నతి. మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఆ హృదయ సున్నతి ఏ విధంగా పొందుకుంటాం అంటే దాన్నే నూతన నిబంధనలో ఏమంటామంటే తిరిగి జన్మించటం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు నికోదేముతో సంభాషించినప్పుడు ఆ మాట వాడాడు, తిరిగి జన్మించటం. మారు మనసు అనేది ఒక్కొక్క పదం, దేవుని ప్రేమించటం అనేది మరొక పదం. అంటే దేవుని వైపుకి తిరగాలి, పాపం నుండి, లోకం నుండి, మరి సైతాన్ నుండి దానికి తిరిగి మరి దేవుని వైపు ముఖం తిప్పాలి. అంతకుముందు వీపుని చూయించి ఈ పాపం వైపు వెళ్ళాం. ఇప్పుడు రైట్ అబౌట్ టర్న్ తీసుకుని దేవుని వైపుకి ముఖాన్ని తిప్పుకుని ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని హత్తుకోవాలి. దాన్నే ఆ రైట్ అబౌట్ టర్న్నే, యూ టర్న్నే ఏమంటారు అంటే పశ్చాత్తాపం అంటారు, మారు మనసు అంటారు, తిరిగి జన్మించటం అని అంటారు. ఎక్కడైతే హృదయ సున్నతి అంటారు. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి యూదులకి దేవుడు అబ్రహాం ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానం దేన్ని సూచిస్తుందంటే హృదయ సున్నతిని సూచిస్తుంది. మరి బాప్తిస్మం తీసుకుంటారు. బాప్తిస్మం దేనికి గుర్తు? నేను నా హృదయంలో మారు మనసు పొందాను, నా హృదయం మారింది. యేసుక్రీస్తు ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా నా జీవితాన్ని మార్చాడు. నా హృదయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నాను, ఆయనకి ఇష్టకరంగా జీవిస్తాను అని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనతో ఐడెంటిఫై చేసుకున్నటువంటి రీతిగా నీళ్ళలో మునిగి తేలినటువంటి రీతిగా
మరణం, పునరుద్ధానం. ఆ విధంగా బాప్తిసం సూచిస్తుంది. ఈ మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకుంటే ఇక అది జస్ట్ స్నానంతో సమానం. ఆ విధంగా మరి దేవుడు కోరుకునేది అది. అది మన ఇష్టం. బలవంతమే లేదు. దేవుడు బలవంతం చేయడు. స్వేచ్ఛగా దేవుని ప్రేమిస్తూ చేసేటువంటిది. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.